హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు మహేందర్ రెడ్డి. నేను తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాము. గత వీడియో క్లాస్లో అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించినటువంటి అనేక సిద్ధాంతాల గురించి మనం చదువుకున్నాం. ముఖ్యంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేసినటువంటి విదేశీ వ్యాపార సిద్ధాంతాల గురించి చదువుకున్నాం. అందులో ఒకటి ఆడమ్ స్మిత్ తెలియజేసినటువంటి నిరపేక్ష వ్యాపార ప్రయోజన సిద్ధాంతము, 2 డేవిడ్ రికార్డో తెలియజేసినటువంటి సాపేక్ష లేదా తులనాత్మక వ్యాపార ప్రయోజన సిద్ధాంతము. ఈ 2 సిద్ధాంతాలకు అనుబంధమే ఆధునిక ఆర్థికవేత్తలు తెలియజేసినటువంటి అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతము. అదే ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో దాని గురించి మనం చదువుకుందాం. ఆధునిక ఆర్థికవేత్తలు తెలియజేసినటువంటి అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం, మోడర్న్ థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఈ సిద్ధాంతాన్ని హిక్సర్ మరియు ఓహ్లిన్ అనే ఆర్థికవేత్తలు తెలియచేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ వ్యాపార సిద్ధాంతాన్ని హిక్సర్ ఓహ్లిన్ల సిద్ధాంతము, హెచ్ఓ థియరీ అని కూడా పిలవటం అనేటువంటిది జరుగుతుంది. మరి వాస్తవానికి మనం చూసినట్లయితే సాంప్రదాయ ఆర్థికవేత్తలు తెలియజేసినటువంటి నిరపేక్ష వ్యాపార సిద్ధాంతం కావచ్చు, సాపేక్ష వ్యాపార సిద్ధాంతం కావచ్చు, ఏం చెప్తున్నాయి? ఎందుకు 2 దేశాల మధ్య వ్యాపారం జరుగుతుంది అంటే ఉత్పత్తి వ్యయాలలో తేడాల వల్ల, అంటే తులనాత్మక వ్యయ వ్యత్యాసాల వల్ల 2 దేశాల మధ్య వ్యాపారం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఎందుకు ఉత్పత్తి వ్యయాలలో తేడాలు ఏర్పడతాయి అనే విషయాన్ని ఆడమ్ స్మిత్ కావచ్చు, డేవిడ్ రికార్డో కావచ్చు ఎక్కడ కూడా తెలియచేయటం అనేటువంటిది జరగలేదు. కాబట్టి చాలా మంది ఆర్థికవేత్తలు కూడా ఈ సిద్ధాంతాన్ని విమర్శించటం అనేటువంటిది జరిగింది. ఇందులో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏంటి, ఈ రికార్డో సిద్ధాంతానికి ఎక్స్టెన్షనే సాంప్రదాయ ఈ ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం. మరి సిద్ధాంతం ఏం చెప్తుంది? ఎందుకు 2 దేశాల మధ్య వ్యాపారం జరుగుతుంది, ఎందుకు ఉత్పత్తి వ్యయాలలో తేడాలు ఏర్పడతాయంటే ఈ సిద్ధాంతం ప్రకారము ఉత్పత్తి కారకాల లభ్యతలో తేడాల వల్ల ఉత్పత్తి వ్యయాలలో తేడాలు ఏర్పడి తద్వారా వ్యాపారం అనేటువంటిది జరుగుతుంది. అంటే అన్ని దేశాలలో ఈ ఉత్పత్తి కారకాలు అనేటువంటివి ఒకే విధంగా ఉండవు, ఒకే అనుపాతంలో లభించడానికి అవకాశం ఉండదు. సాధారణంగా మనం వస్తువులను ఉత్పత్తి చేయడానికి 2 రకాల ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తాం. ఒకటి శ్రమ కారకం, 2 మూలధన కారకం. మరి 2 కారకాలు కూడా ఒకే అనుపాతంలో లభించడానికి అవకాశం లేదు. అంటే ఒక దేశంలో శ్రమ కారక పరిమాణం ఎక్కుంటే మూలధన కారక పరిమాణం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మరొక దేశంలో మూలధన కారక పరిమాణం ఎక్కుంటే శ్రమ కారక పరిమాణం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి వ్యయాలనేటువంటివి మారుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో అపారమైనటువంటి శ్రామిక శక్తి ఉంటుంది, మూలధనం అనేటువంటిది కొరతగా ఉంటుంది. సో అపారమైనటువంటి శ్రామిక శక్తి ఉంటుంది, శ్రామికులు తక్కువ ధరకే లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనలాంటి దేశాలన్నీ కూడా వస్తు ఉత్పత్తి కోసం శ్రమ సాంధితమైనటువంటి పద్ధతిని ఉపయోగించటం జరుగుతుంది. అదే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో మనం చూసినట్లయితే మూలధనం అనేటువంటిది విస్తారంగా ఉంటుంది, తక్కువ వడ్డీ రేటుకే మూలధనం లభించడానికి అవకాశం ఉంటుంది.
అంటే అభివృద్ధి చెందిన దేశాలలో మూలధనమేమో విస్తారంగా ఉంటుంది, శ్రమనేమో తక్కువగా ఉంటుంది. తక్కువ ధరకే మూలధనం లభించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దేశాలన్నీ కూడా మూలధన సాంద్రితమైనటువంటి వస్తువుని ఉత్పత్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏమని చెప్తున్నారు? కారకాల లభ్యతలో తేడాల వల్ల ఉత్పత్తి వ్యయాలనేటువంటివి మారుతున్నాయి. ఇక్కడ సాంప్రదాయ సిద్ధాంతం ఉత్పత్తి వ్యయాలలో తేడాల వల్ల మారుతుంది. మరి ఎందుకు ఉత్పత్తి వ్యయాలలో తేడాలు ఏర్పడుతున్నాయనే విషయాన్ని ఆడమ్ స్మిత్ కావచ్చు, డేవిడ్ రికార్డో కావచ్చు స్పష్టంగా తెలియచేయటం అనేటువంటి జరగలేదు. ఇక్కడ ఇక్సర్ కావచ్చు, ఓహెలిన్లు కావచ్చు ఏమని చెప్తున్నారు? ఈ కారకాల లభ్యతలో తేడాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈ కారకాల లభ్యతలో తేడాల వల్లనే ఉత్పత్తి వ్యయాలు మారి తద్వారా రెండు దేశాల మధ్య వ్యాపారం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని కారకాల లభ్యత సిద్ధాంతం అని కూడా పిలుస్తున్నాం. ఫ్యాక్టర్ ఎండోమెంట్ థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఎందుకంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? కారకాల లభ్యతలో తేడాల వల్ల రెండు దేశాల మధ్య వ్యాపారం అనేటువంటిది జరుగుతుందని, అంటే ఉత్పత్తి వ్యయాలు మారి రెండు దేశాల మధ్య వ్యాపారం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తుంది. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారము మూలధనం విస్తారంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మూలధన సాంద్రితమైనటువంటి వస్తువులను, శ్రామిక శక్తి విస్తారంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా శ్రమ సాంద్రితమైనటువంటి వస్తువులను ఎగుమతి చేసుకోవటం ద్వారా అంతర్జాతీయ వ్యాపారం ద్వారా రెండు దేశాలు కూడా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందని హిక్సర్ కావచ్చు, ఓహెలిన్లు కావచ్చు వారి యొక్క సిద్ధాంతంలో వివరించటం అనేటువంటి జరిగింది. ఇక్కడ వీళ్ళు కూడా కొన్ని ప్రమేయాలను ఆధారంగా చేసుకొని ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. మరి ఆ ప్రమేయాలు ఏంటో ఇప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ఈ సిద్ధాంతం అనేటువంటిది 2/2/2 నమూనాకు చెందినటువంటిది. సాంప్రదాయ సిద్ధాంతం ఉంది, అది 2/2 మోడల్కు సంబంధించినటువంటి నమూనా. కానీ ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం అనేటువంటిది 2/2/2 నమూనాకు చెందినది. అంటే ఈ సిద్ధాంతం ప్రకారము రెండు దేశాలు ఉంటాయి, రెండు రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తుంటాయి, వస్తు ఉత్పత్తి కోసం రెండు రకాల పద్ధతులను కూడా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇది 2/2/2 నమూనాకు సంబంధించినటువంటి సిద్ధాంతం అని చెప్తున్నాం. అదే సాంప్రదాయ సిద్ధాంతంలో చూస్తే రెండు దేశాలు ఉంటాయి, రెండు రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తుంటాయి, వస్తు ఉత్పత్తి కోసం ఒకే పద్ధతిని ఉపయోగిస్తాయి, శ్రమ సాంద్రిత పద్ధతి. కాబట్టి అది 2/2 నమూనా అని చెప్తున్నాం. కానీ ఇది 2/2/2 నమూనా అని చెప్తున్నాం. కానీ ఈ సిద్ధాంతం ప్రకారం రెండు దేశాలు ఉంటాయి, వ్యాపారంలో రెండు రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తుంటాయి, వస్తు ఉత్పత్తి కోసం రెండు రకాల పద్ధతులను కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకి భారతదేశం ఉంది, అదేవిధంగా ఇంగ్లాండ్ ఉంది. ఈ రెండు దేశాలు రెండు రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి, గోధుమలను ఉత్పత్తి చేస్తున్నాయి, ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. మరి ఈ వస్తువులను ఉత్పత్తి చేయడానికి రెండు రకాల పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. శ్రమ సాంద్రితమైనటువంటి ఉత్పత్తి పద్ధతి, లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్. రెండు, మూలధన సాంద్రితమైనటువంటి ఉత్పత్తి పద్ధతి, క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్. ఇట్లా కాబట్టి 2/2/2కు చెందినటువంటి నమూనాని పిలవటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ 1, రెండు దేశాలలో కూడా ఉత్పత్తి కారకాల లభ్యతలో తేడా అనేటువంటిది ఉంటుంది. ఏమంటున్నాడు? వస్తు ఉత్పత్తి కోసం రెండు రకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు, అంతేకాకుండా ఈ ఉత్పత్తి సాధనాలన్నీ కూడా సజాతీయంగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. అదేవిధంగా రెండు దేశాలలో ఈ ఉత్పత్తి కారకాల లభ్యతలో తేడా అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక దేశంలో మూలధనం ఎక్కువగా ఉంటుంది, మరొక దేశంలో శ్రామిక శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొరత లేదా సమృద్ధి సాపేక్ష పదాలలో కొలటం అనేది జరిగింది. కానీ రెండు దేశాలలో కారకాల లభ్యతలో తేడా ఉంటుంది. ఒక కారక పరిమాణం ఎక్కువ ఉంటే ఇంకొక కారక పరిమాణం తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో అపారమైనటువంటి శ్రామిక శక్తి ఉంటుంది, అదే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో మూలధనం అనేటువంటిది విస్తారంగా లభిస్తుంది. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారం ఒక దేశం మూలధనం ఎక్కువగా గల దేశము, అదేవిధంగా ఇంకొక దేశం శ్రామిక శక్తి ఎక్కువగా గల దేశం అని చెప్పవచ్చు. నెక్స్ట్ 1, వస్తువు యొక్క ఉత్పత్తి పద్ధతి రెండు దేశాలలో కూడా ఒకే విధంగా ఉంటుంది. అంటే ఈ సిద్ధాంతం ప్రకారము ఆ దేశాలు రెండు రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తుంటాయి, వస్తు ఉత్పత్తి కోసం రెండు పద్ధతులను ఉపయోగించటం జరుగుతుంది. కానీ ఒక వస్తువు యొక్క ఉత్పత్తి పద్ధతి రెండు దేశాలలో ఒకే విధంగా ఉంటుంది.
కానీ రెండు వస్తువులకు ఒక్కొక్క ఉత్పత్తి పద్ధతి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వెరీ సింపుల్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రెండు దేశాలు ఉన్నాయి. భారతదేశం ఉంది, ఇంగ్లాండ్ ఉంది. గోధుమలను ఉత్పత్తి చేస్తున్నాయి, ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తున్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు దేశాలు కూడా గోధుమను శ్రమసాంద్రితమైనటువంటి పద్ధతిలోనే ఉత్పత్తి చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్లు రెండు దేశాలు కూడా మూలధన సాంద్రితమైనటువంటి పద్ధతిలోనే ఉత్పత్తి చేయటం జరుగుతుంది. కానీ గోధుమ ట్రాక్టర్ల ఉత్పత్తి పద్ధతులు రెండు దేశాలలో కూడా ఒకే రకంగా ఉంటుంది. అఫ్కోర్స్ వస్తువులను ఉత్పత్తి చేయడానికి రెండు పద్ధతులను ఉపయోగిస్తున్నాయి, కానీ ఒక వస్తువు యొక్క ఉత్పత్తి పద్ధతి రెండు దేశాలలో కూడా ఒకే విధంగా ఉంటుంది. గోధుమని శ్రమసాంద్రితమైనటువంటి పద్ధతిలో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్లను మూలధన సాంద్రితమైనటువంటి పద్ధతిలోనే రెండు దేశాలు ఉత్పత్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒక వస్తువు యొక్క ఉత్పత్తి పద్ధతి రెండు దేశాలలో కూడా ఒకే విధంగా ఉంటుంది అని ఇక్కడ ప్రమేయం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా ఉత్పత్తి కారకాల గమనశీలత రాహిత్యం. ఎందుకు ఉత్పత్తి వ్యయాలు మారుతున్నాయి? ఇక్కడ ఉత్పత్తి వ్యయాలలో తేడాల వల్లనే వ్యాపారం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎందుకు ఉత్పత్తి వ్యయాలు మారుతున్నాయి అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ ఉత్పత్తి కారకాలు గమనశీలత రాహిత్యాన్ని కలిగి ఉండటం. అంటే దేశం లోపల ఉత్పత్తి కారకాలు అనేటువంటివి పూర్తి గమనశీలతను కలిగి ఉంటాయి. అంటే దేశం లోపల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి శ్రమ కావచ్చు, మూలధనం కావచ్చు, స్వేచ్ఛగా తరలిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దేశం లోపల ఉత్పత్తి కారకాలు సంపూర్ణ గమనశీలతను కలిగి ఉంటాయి. కాబట్టి ఒక వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా ఉంటుంది. కానీ రెండు దేశాల మధ్య ఈ ఉత్పత్తి కారకాలు అనేటువంటివి సంపూర్ణ గమనశీలతను కలిగి ఉండవు. గమనశీలత ఉంటుంది, కానీ సంపూర్ణ గమనశీలత అనేటువంటిది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రామికుడు అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు వెళ్ళి పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ పూర్తి స్వేచ్ఛ ఉండదు. ఎందుకు? భాషాపరమైన, శీతోష్ణ స్థితి పరమైన, సాంప్రదాయపరమైన, రాజకీయ పరమైనటువంటి అంశాలు ఈ గమనశీలతకు ఆటంకాన్ని కల్పించటం జరుగుతుంది. స్వేచ్ఛగా తరలిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి దేశం లోపల ఉత్పత్తి కారకాలు అనేటువంటివి సంపూర్ణ గమనశీలతను కలిగి ఉంటే రెండు దేశాలలో ఉత్పత్తి కారకాలు అనేటువంటివి సంపూర్ణ గమనశీలతను కలిగి ఉండవు. కాబట్టే ఉత్పత్తి వ్యయాలు మారుతున్నాయి. కాబట్టే దేశాల మధ్య వ్యాపారం అనేటువంటిది జరుగుతుంది అని హిక్సర్ కావచ్చు, ఓహిలిన్లు కావచ్చు వారి యొక్క సిద్ధాంతంలో వివరించటం అనేటువంటి జరిగింది. కాబట్టి ఉత్పత్తి కారకాల గమనశీలత రాహిత్యం వలనే ఇక్కడ వ్యయాలు మారి తద్వారా వ్యాపారం అనేటువంటిది జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. అదేవిధంగా ఉత్పత్తిలో స్థిర ప్రతిఫలాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది? స్థిర ఉత్పత్తి ప్రతిఫలాల ప్రకారం ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉత్పత్తి దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆ వస్తూత్పత్తి కోసం మనం ఉపయోగించే కారకాల పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి కారకాలను రెట్టింపు చేస్తే ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. ఉత్పత్తి కారకాల అనుపాతాన్ని పెంచితే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి కారకాల అనుపాతాన్ని తగ్గిస్తే ఉత్పత్తి తగ్గుతుంది. అంటే రెట్టింపు చేస్తే ఉత్పత్తి రెట్టింపు అవుతుంది, సగం చేస్తే ఉత్పత్తి సగం అవుతుంది, తగ్గిస్తే ఉత్పత్తి పరిమాణం తగ్గుతుంది. అంటే మిగతా కారకాలను స్థిరంగా ఉంచి ఒక కారకాన్ని పెంచుతూ పోతే ప్రతిఫలం తగ్గవచ్చు, లేదంటే పెరగవచ్చు, లేదా స్థిరంగా ఉండడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది? స్థిర ఉత్పత్తి ప్రతిఫలాల ప్రకారం ఉత్పత్తి అనేటువంటిది జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ రెండు దేశాలలో ఉత్పత్తి సాధనాలకు సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. వస్తు సేవలను ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తి కారకాలు లేదా ఉత్పత్తి సాధనాలు కావాలి. కానీ ఉత్పత్తి కారకాలన్నీ కూడా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి. కాబట్టి నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఉండదు. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత స్థితి వద్ద ఉంటుంది అని ఇక్కడ ప్రమేయం చేయటం అనేటువంటి జరిగింది. అదే సిద్ధాంతమైన కావచ్చండి. సంపూర్ణ ఉద్యోగిత అన్నప్పుడు సంపూర్ణ పోటీ, ఈ రెండు లక్షణాలు కూడా వెనుకనే ఉంటాయి.
ఇక్కడ ఏమో చెప్తున్నా, రెండు దేశాలలో కూడా ఉత్పత్తి కారకాలు సంపూర్ణ ఉద్యోగితను కలిగి ఉంటాయి. అన్ని కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి కాబట్టి ఎక్కడ కూడా నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఉండదు. కాబట్టి వనరుల అల్ప వినియోగం కూడా ఉండదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఉద్యోగితతో సమతౌల్యంలో ఉంటుందని పేర్కొనడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా సంపూర్ణ పోటీ కూడా ఉంటుంది. అంటే వస్తు సేవల మార్కెట్లో కావచ్చు, ఉత్పత్తి కారకాల మార్కెట్లో కావచ్చు, సంపూర్ణమైనటువంటి పోటీ ఉంటుంది. కాబట్టి ఆయా ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు అనేటువంటివి వాటి యొక్క ఉత్పాదకతను బట్టి చెల్లించడం జరుగుతుంది. అంటే ఏంటి? ప్రతి కారకం పొందే ప్రతిఫలం దాని యొక్క ఉపాంత ఉత్పత్తికి సమానంగా ఉంటుంది. కాబట్టి సంపూర్ణ పోటీ ఉంటుంది. ఉత్పత్తి కారకాల మార్కెట్లో కావచ్చు, వస్తు సేవల మార్కెట్లో కావచ్చు, సంపూర్ణ పోటీ ఉంటుంది. ఒక వస్తువు యొక్క ధర ఎట్లా నిర్ణయం అవుతుందంటే ఏం చెప్తాం మనం? డిమాండ్, మార్కెట్ శక్తులు అయినటువంటి డిమాండ్ సప్లైలు కలిసి వస్తువు యొక్క ధర నిర్ణయిస్తాయి. డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. అంటే వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం అనేటువంటిది ఆ వస్తువు యొక్క ధర పైన ఆధారపడి ఉంటుంది. వస్తువు యొక్క సప్లై పరిమాణం కూడా ఆ వస్తువు యొక్క ధర పైన ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే సప్లై డిమాండ్ సమానం అవుతాయో అక్కడ సమతౌల్యం ఏర్పడుతుంది. సమతౌల్యంలో ధర నిర్ణయం అవుతుంది అని చెప్తాం. అట్లా ఉత్పత్తి కారకాల మార్కెట్లో కూడా ఉత్పత్తి కారకాల యొక్క డిమాండ్, ఉత్పత్తి కారకాల యొక్క సప్లైలు కలిసి వాటి యొక్క ధరను నిర్ణయించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కారకాల యొక్క డిమాండ్ సప్లైలు కలిసి వస్తువు యొక్క ధరను నిర్ణయిస్తాయి. ఎట్లా నిర్ణయిస్తాయి? ఆయా కారకాలు యొక్క ఉపాంత ఉత్పాదకతను బట్టి. కానీ సంపూర్ణ పోటీ ఉంటుంది కాబట్టి ప్రతి కారకం పొందే ప్రతిఫలం దాని యొక్క ఉపాంత ఉత్పత్తికి సమానంగా ఉంటుంది. అంటే మార్జినల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, ప్రైస్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రమను తీసుకున్నట్లయితే శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పాదకత అనేటువంటిది శ్రామికునికి చెల్లించే ధరకు సమానంగా ఉంటుంది. అంటే శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పాదకత, మార్జినల్ ప్రోడక్ట్ ఆఫ్ లేబర్ ఇస్ కాల్డ్, అతనికి చెల్లించే ధర ఏంటి? వేతనానికి, ప్రైస్ ఆఫ్ లేబర్, వేతనానికి సమానంగా ఉంటుంది. కానీ ప్రతి కారకం పొందే ప్రతిఫలం అనేటువంటిది దాని యొక్క ఉపాంత ఉత్పాదకతను బట్టి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి. ప్రతిఫలాన్ని వాటి యొక్క ఉపాంత ఉత్పాదకతను బట్టి చెల్లించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి ఇట్లా ఉత్పత్తి కారకాల మార్కెట్లో కావచ్చు, వస్తు సేవల మార్కెట్లో కావచ్చు, ఏమంటున్నారు? సంపూర్ణ పోటీ అనేటువంటిది ఉంటుంది అని ప్రమేయం చేయటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, సంపూర్ణ పోటీ అనేటువంటిది ఉంటుంది. రవాణా వ్యయాలనేటువంటివి ప్రత్యేకంగా ఏవి కూడా ఉండవు. ఉత్పత్తి వ్యయంలోనే అన్ని రకాల వ్యయాలు అనేటువంటివి ఉంటాయి. కానీ రవాణా వ్యయాలు అనేటువంటివి ఏవి కూడా ఉండవు. ఒకవేళ రవాణా వ్యయాలు ఉంటే ఉత్పత్తి వ్యయాలు మారుతాయి. ఉత్పత్తి వ్యయాలు మారినట్లయితే వస్తువు యొక్క ధర మారుతుంది. అప్పుడు వ్యాపారం స్వేచ్ఛగా జరగడానికి అవకాశం ఉండదు, ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. కానీ రవాణా వ్యయాలు అనేటువంటివి ఉండవు అని ప్రమేయం చేయటం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఏంటి? అంతర్జాతీయ వ్యాపారం పైన ఎటువంటి ఆంక్షలు అనేటువంటివి ఉండవు. స్వేచ్ఛా వ్యాపార విధానం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి రెండు దేశాల మధ్య వ్యాపారం అనేటువంటిది స్వేచ్ఛగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఆంక్షలు కావచ్చు, ఎటువంటి అవరోధాలు కావచ్చు ఉండవని ప్రమేయం చేయటం అనేటువంటిది జరిగింది. వాస్తవిక ప్రపంచంలో మనం చూస్తే ఎక్కడ కూడా స్వేచ్ఛా వ్యాపార విధానం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి, ఆంక్షలను విధిస్తున్నాయి, దిగుమతులపైన ఆంక్షలను విధిస్తున్నాయి, సుంకాలను విధించి వ్యాపారాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం పైన ఎటువంటి ఆంక్షలు ఉండవని ప్రమేయం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా అన్ని దేశాలలో కూడా వినియోగదారుని యొక్క కోరికలలో కావచ్చు, అభిరుచులలో కావచ్చు, అలవాట్లలో కావచ్చు ఎటువంటి మార్పు అనేటువంటిది ఉండదు. కానీ వినియోగదారుని యొక్క కోరికలు, అభిరుచులు, అలవాట్లు అనేటువంటివి ఒకే విధంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. వనరుల లభ్యత కావచ్చు, అభిరుచుల తరహా కావచ్చు, ఉత్పత్తి యొక్క భౌతిక పరిస్థితులు రెండు దేశాలలో కూడా ఒకే విధంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయని ప్రమేయం చేయటం అనేటువంటిది జరిగింది. ఇట్లా కొన్ని ప్రమేయాలను ఆధారంగా చేసుకొని ఇక్సర్ ఓహ్లిన్ అనే ఆర్థికవేత్తలు వారి యొక్క సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి ఏం చెప్తున్నారు? ఇక్సర్ ఓహ్లిన్లు వారి యొక్క వ్యాపార ప్రయోజన సిద్ధాంతంలో ఏం చెప్తున్నారు? ఎందుకు రెండు దేశాల మధ్య వ్యాపారం జరుగుతుంది అంటే ఉత్పత్తి వ్యయాలలో తేడాల వల్ల. ఎందుకు ఉత్పత్తి వ్యయాలు మారుతున్నాయంటే ఏమని చెప్తున్నారు? కారకాల లభ్యతలో తేడాల వల్లనే ఉత్పత్తి వ్యయాలు మారుతున్నాయి.
అంటే ఒక దేశంలో ఉత్పత్తి కారకాలు అనేటువంటివి ఒకే అనుపాతంలో లభించవు. ఒక కారక పరిమాణం ఎక్కువ ఉంటే ఇంకొక కారక పరిమాణం తక్కువ ఉంటుంది. కానీ కారకాల లభ్యతలో తేడాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఉత్పత్తి వ్యయాలు మారుతున్నాయి. కాబట్టి దేశాల మధ్య వ్యాపారం అనేటువంటిది జరుగుతుంది అని ఇక్సర్ ఓహిలిండు వారి యొక్క సిద్ధాంతంలో వివరించడం అనేటువంటిది జరిగింది. సో ఆ సిద్ధాంతంలో వాళ్ళు ఏం చెప్తున్నారో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఈ సిద్ధాంతం ప్రకారము అంతర్జాతీయ వ్యాపారంలో 2 దేశాలు ఉంటాయి. ఈ 2 దేశాలు 2 రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తుంటాయి. వస్తు ఉత్పత్తి కోసం 2 రకాల ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా 2 దేశాలలో ఒక వస్తువు యొక్క ఉత్పత్తి పద్ధతి ఒకే విధంగా ఉంటుంది అని ప్రమేయం చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 దేశాలు ఉన్నాయి. భారతదేశం ఉంది, అదేవిధంగా ఇంగ్లాండ్ ఉంది. 2 దేశాలు కూడా 2 రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి అనుకుందాం. గోధుమలని ఉత్పత్తి చేస్తున్నాయి, అదేవిధంగా ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ 2 దేశాలు కూడా వస్తు ఉత్పత్తి కోసం ఇక్కడ 2 పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. అంటే శ్రమ సాంద్రితమైనటువంటి పద్ధతిని, లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్, 2 మూలధన సాంద్రితమైనటువంటి ఉత్పత్తి పద్ధతిని, క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్ ని ఉపయోగిస్తున్నాయి. కాకపోతే 2 దేశాలలో ఒక వస్తువు యొక్క ఉత్పత్తి పద్ధతి ఒకే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు తీసుకున్నట్లయితే గోధుమల్ని శ్రమసాంద్రితమైనటువంటి పద్ధతి ద్వారానే ఉత్పత్తి చేస్తాయి. శ్రమసాంద్రితమైనటువంటి పద్ధతి ద్వారానే ఉత్పత్తి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్లను తీసుకున్నట్లయితే ట్రాక్టర్లను మూలధన సాంద్రితమైనటువంటి పద్ధతి ద్వారానే ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఏమని చెప్తున్నాడు? కారకాల లభ్యతలో తేడాల వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో శ్రామిక శక్తి అనేటువంటిది అపారంగా ఉంటుంది, మూలధనం అనేటువంటిది కొరతగా ఉంటుంది. కాబట్టి శ్రామిక శక్తి ఎక్కువ ఉంటుంది, తక్కువ వేతనాలకే శ్రామికులు లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశం గోధుమల యొక్క ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ సాధిస్తుంది. ఎందుకంటే ఆ వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఉత్పత్తి కారకానికి చెల్లించే ధరలు తక్కువ ఉన్నాయి. కానీ భారతదేశం ఏం చేస్తుంది? శ్రమసాంద్రితమైనటువంటి పద్ధతిని ఉపయోగించి గోధుమలని ఎగుమతి చేయటం అనేటువంటిది జరుగుతుంది. అదే ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్లో శ్రామిక శక్తి కొరతగా ఉంటుంది, మూలధనం విస్తారంగా ఉంటుంది, తక్కువ వడ్డీ రేటుకే మూలధనం లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దేశం ఏం చేస్తుంది? మూలధన సాంద్రితమైనటువంటి పద్ధతిని ఉపయోగించి ట్రాక్టర్లను ఎగుమతి చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భారతదేశం శ్రమసాంద్రితమైనటువంటి పద్ధతిని ఉపయోగించి గోధుమని తక్కువ వ్యయానికే ఉత్పత్తి చేస్తుంది. ఇంగ్లాండ్ మూలధన సాంద్రితమైనటువంటి పద్ధతిని ఉపయోగించి ట్రాక్టర్లను తక్కువ వ్యయానికి ఉత్పత్తి చేసి ఎగుమతి దిగుమతి చేసుకోవటం వల్ల 2 దేశాలకు 2 వస్తువులు కూడా తక్కువ ధరకే లభించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అంతర్జాతీయ వ్యాపారం వల్ల 2 దేశాలు కూడా ప్రయోజనం పొందవచ్చు అని ఇక్సర్ ఓహిలిండు ఇక్కడ తెలియచేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారం శ్రామిక శక్తి ఎక్కువగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా శ్రమసాంద్రిత గల వస్తువుని, మూలధనం విస్తారంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మూలధన సాంద్రితమైనటువంటి వస్తువుని ఏం చేస్తాయి? ఎగుమతి చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి కారకాల లభ్యతలో ధర అంటే ఉత్పత్తి కారకాల యొక్క ధరలను బట్టి అది శ్రమసాంద్రిత గల దేశమా లేదా మూలధన సమృద్ధి గల దేశమా అని ఇక్కడ నిర్ణయించటం అనేటువంటి జరుగుతుంది. అంటే ఏ ఉత్పత్తి కారకాల సమ్మేళనానికైతే తక్కువ ధరలు ఉంటాయో ఆ ఉత్పత్తి కారకం యొక్క సహాయంతో వస్తువుని ఆ దేశాలు ఎగుమతి చేస్తాయి. కానీ ఈ సిద్ధాంతం ప్రకారము ఉత్పత్తి సాధనాల యొక్క ధరలను బట్టి అది శ్రామిక శక్తి ఎక్కువగా గల దేశమా లేదా మూలధనం ఎక్కువగా గల దేశమా అనేది నిర్ణయించటం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నౌ లెట్ us say there are 2 countries. 2 దేశాలు ఉన్నాయనుకుందాం. దేశం 1 ఉంది, దేశం 2 ఉంది అనుకుందాం. ఈ 2 దేశాలు కూడా 2 రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. గోధుమలను ఉత్పత్తి చేస్తున్నాయి, ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తున్నాయి, 2 పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. శ్రమసాంద్రితమైనటువంటి పద్ధతిని ఉపయోగిస్తుంది, మూలధన సాంద్రితమైనటువంటి పద్ధతిని ఉపయోగిస్తుంది. మరి ఈ 2 దేశాలలో మరి ఏది మూలధనం ఎక్కువగా ఉన్నటువంటి దేశము, ఏది శ్రమ ఎక్కువగా ఉన్నటువంటి దేశం అనేది ఆ దేశంలో ఆ కారకాలకు చెల్లిస్తున్నటువంటి ధరను బట్టి నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేశం 1 ఉంది, దేశం 2 ఉంది అనుకుందాం. రెండవ దేశంతో పోల్చి చూసినప్పుడు మొదటి దేశంలో మూలధనం అనేటువంటిది సమృద్ధిగా ఉంది అనుకుందాం.
అంటే మొదటి దేశంలో మూలధనానికి చెల్లించే ధరలు తక్కువగా ఉన్నట్లయితే మొదటి దేశం మూలధన సాంద్రితమైనటువంటి వస్తువుని ఎగుమతి చేస్తుంది. రెండవ దేశం శ్రమ సాంద్రితమైనటువంటి వస్తువుని ఎగుమతి చేయటం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ ఇక్సర్ కావచ్చు, ఓహిలిన్లు కావచ్చు, వనరుల లభ్యతలో ఆధిక్యతను బట్టి ఆ కారకాల యొక్క ధరలను నిర్ణయించడం అనేది జరిగింది. అంటే దేశం 2తో పోల్చినప్పుడు దేశం 1లో మూలధనం విస్తారంగా ఉంటుంది. కాబట్టి మూలధనానికి చెల్లించే ధర మొదటి దేశంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దేశం మూలధన సాంద్రితమైనటువంటి వస్తువుని ఎగుమతి చేస్తుంది. అదేవిధంగా రెండవ దేశం మొదటి దేశంతో పోల్చి చూసినప్పుడు రెండవ దేశంలో శ్రామిక శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రామికులకు చెల్లించే వేతనాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రెండవ దేశం శ్రమ సాంద్రితమైనటువంటి వస్తువుని ఎగుమతి చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వనరుల లభ్యతలో ఆధిక్యతను బట్టి ఉత్పత్తి కారకాల యొక్క ధరలను నిర్ణయించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. దాన్నే మనం ఈక్వేషన్ ద్వారా చూస్తున్నాం. P1 of C divided by P1 of L is less than P2 of C divided by P2 of L. ఇక్కడ చూడండి. ఇక్కడ P1 of C అనేటువంటిది మొదటి దేశంలో మూలధనం యొక్క ధరను సూచిస్తుంది. అంటే ఇది ఎక్కడైతే లెస్ దాన్, ఇది ఎక్కడైతే క్లోజ్ అయి ఉంటుందో దాని విలువ తక్కువ అని అర్థం, ఎక్కడైతే ఓపెన్ అయి ఉంటుందో దాని యొక్క విలువ ఎక్కువ అని అర్థం. కానీ రెండవ దేశంతో పోల్చి చూసినప్పుడు మొదటి దేశంలో మూలధనానికి చెల్లించే ధర తక్కువగా ఉంటుంది. కానీ P1 of C అంటే మొదటి దేశంలో మూలధనం యొక్క ధర అని అర్థం. P1 of L అంటే మొదటి దేశంలో శ్రమకారకం యొక్క ధర అని అర్థం. P2 of C అంటే రెండవ దేశంలో మూలధనం యొక్క ధర అని అర్థం. P2 of L అంటే రెండవ దేశంలో శ్రమకారకం యొక్క ధర అని అర్థం. కాబట్టి ఉత్పత్తి కారకాల యొక్క లభ్యతను బట్టి అక్కడ ధరలు మారటం అనేటువంటిది జరుగుతుంది. ఎస్, మరి ఎట్లా సిద్ధాంతాన్ని మనం నిరూపించవచ్చు కదండి. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి, భారతదేశం ధాన్యాన్ని ఉత్పత్తి చేయటంలో భారతదేశం శ్రమ సమృద్ధి గల దేశము, అమెరికా మూలధనం సమృద్ధి గల దేశం అనుకున్నాం. రెండు దేశాలు ఉన్నాయి, భారతదేశం అనుకుంటున్నాం, ఇంగ్లాండ్ అనుకున్నాం. భారతదేశం శ్రమ సమృద్ధి గల దేశము, ఇంగ్లాండ్ మూలధనం సమృద్ధి గల దేశము. కానీ భారతదేశం గోధుమల్ని ఉత్పత్తి చేయడంలో, ఇంగ్లాండ్ ట్రాక్టర్లను ఉత్పత్తి చేయడంలో తులనాత్మకమైనటువంటి లాభం ఉంటుంది. కానీ భారతదేశం గోధుమల్ని ఉత్పత్తి చేయడంలోను, ఇంగ్లాండ్ ట్రాక్టర్లను ఉత్పత్తి చేయడంలోను ప్రత్యేకీకరణ సాధిస్తాయి. తద్వారా భారతదేశం గోధుమల్ని, ఇంగ్లాండ్ ట్రాక్టర్లను ఎగుమతి చేసి అంతర్జాతీయ వ్యాపారం ద్వారా తులనాత్మకమైనటువంటి లాభాలు పొందుతాయి అనుకుందాం. ట్రేడ్ సిద్ధాంత నిరూపణ కంటే ముందు వ్యాపారం జరగకన్నా ముందు చూడండి, వ్యాపారం జరగకంటే ముందు భారతదేశంలో అమెరికాలో కన్నా వేతన రేట్లు తక్కువగా ఉంటాయి. బిఫోర్ ట్రేడ్, వ్యాపారం జరగకన్నా ముందు మనం చూసినట్టయితే భారతదేశంలో శ్రామిక శక్తి ఎక్కువ ఉంది, శ్రామికులకు చెల్లించే వేతనాలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి, మూలధనం అనేటువంటిది కొరతగా ఉంటుంది. కాబట్టి మూలధనం చెల్లించే వడ్డీ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదే ఇది ఇండియాలో, అదే ఇంగ్లాండ్లో మనం చూసినట్లయితే ఇంగ్లాండ్లో శ్రామిక శక్తి కొరతగా ఉంటుంది కాబట్టి శ్రామికులకు చెల్లించే వేతనాలు ఎక్కువగా ఉంటాయి, మూలధనం విస్తారంగా ఉంటుంది కాబట్టి మూలధనం చెల్లించే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఇది ఇంగ్లాండ్లో పరిస్థితి. ఈ రెండు దేశాల మధ్య వ్యాపారం జరిగినప్పుడు భారతదేశం శ్రమ సాంద్రితమైనటువంటి పద్ధతి ద్వారా వస్తువును ఉత్పత్తి చేస్తుంది, ఇంగ్లాండ్ మూలధన సాంద్రితమైనటువంటి పద్ధతి ద్వారా వస్తువును ఉత్పత్తి చేస్తుంది. అంటే వ్యాపారం జరగకంటే ముందు భారతదేశంలో ఇంగ్లాండ్ కన్నా వేతనాల రేట్లు తక్కువగా ఉంటాయి, వడ్డీ రేట్లు భారతదేశంలో అమెరికాలో కన్నా ఎక్కువగా ఉంటాయి.
ఎందుకంటే అమెరికాతో ఇంగ్లాండ్తో మనం పోల్చి చూసినప్పుడు భారతదేశం శ్రమ సమృద్ధిగాను మూలధనం కొరతగా ఉంటుంది. రెండు దేశాల మధ్య వ్యాపారం ప్రారంభమైనప్పుడు భారతదేశంలో గోధుమల యొక్క ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతుంది. గోధుమల యొక్క ఉత్పత్తి పెరిగినప్పుడు రెండు దేశాల మధ్య వ్యాపారం జరిగినప్పుడు ఏమవుతుంది? భారతదేశం తక్కువ వ్యయానికే గోధుమని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఏమవుతుంది? ఉత్పత్తి పెరుగుతుంది, గోధుమలకు డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి గోధుమల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. మరి గోధుమలు ఉత్పత్తి చేయడానికి శ్రమ కారకాన్ని ఉపయోగిస్తాం. అలాంటప్పుడు శ్రమకు డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. మూలధనం గల డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే భారతదేశంలో వేతన రేట్లు పెరగడం, మూలధనానికి డిమాండ్ అంటే శ్రమకు డిమాండ్ పెరిగినప్పుడు వారికి చెల్లించే వేతనాలు పెరుగుతాయి. మూలధనానికి డిమాండ్ తగ్గినప్పుడు దానికి చెల్లించే ప్రతిఫలం అనేటువంటిది తగ్గుతుంది. కాబట్టి భారతదేశంలో వేతన రేట్లు పెరుగుతాయి, వడ్డీ రేట్లు తగ్గుతాయి. అమెరికాలో దీనికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అమెరికాలో ట్రాక్టర్ల ఉత్పత్తి పెరిగినా కొద్దీ శ్రమ కన్నా మూలధనానికి డిమాండ్ పెరుగుతుంది. తద్వారా వడ్డీ రేట్లు పెరుగుతాయి, వేతన రేట్లు తగ్గుతాయి. ఈ విధంగా ఏమవుతుంది? వ్యాపారం వల్ల రెండు దేశాలలో కూడా వేతన రేట్లు కావచ్చు, వడ్డీ రేట్లు కావచ్చు, సమానం కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని మనము చెప్పవచ్చు. దీన్ని మనము ఈ పట్టిక ద్వారా మనము రుజువు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ మూలధనం ఎక్కువగా గల దేశాలు మూలధన సాంద్రితమైనటువంటి వస్తువులను ఎగుమతి చేస్తాయి. శ్రమ ఎక్కువగా గల దేశాలు శ్రమ సాంద్రితమైనటువంటి వస్తువులను ఎగుమతి చేస్తాయి. మరి ఇక్కడ ఉత్పత్తి కారకాల యొక్క ధరను బట్టి ఒక దేశం మూలధనం ఎక్కువగా గల దేశమా లేదా శ్రమ ఎక్కువగా గల దేశమా అనేది నిర్ణయించడం జరుగుతుంది. దేశం 1 ఉంది, దేశం 2 ఉంది. ఇంతకు చెప్పినట్టు దేశం 1లో మూలధనం విస్తారంగా ఉంది అనుకుందాం, దేశం 2లో శ్రమ విస్తారంగా ఉంది అనుకుందాం. కాబట్టి దేశం 1లో మూలధనానికి చెల్లించే ధర తక్కువ ఉంటుంది అనే అంశాన్ని మనం ఇక్కడ రుజువు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఎక్స్ అక్షం పైన ఎస్ డయాగ్రామ్ తీసుకున్నాం. ఎక్స్ అక్షం పైన శ్రమకారక పరిమాణాన్ని, వై అక్షం పైన మూలధన కారక పరిమాణాన్ని మనము తీసుకోవటం అనేటువంటిది జరిగింది. సో దేశం 1 మూలధన సాంద్రత గల వస్తువులను ఎగుమతి చేస్తుంది, దేశం 2 శ్రమ సాంద్రత గల వస్తువులను ఎగుమతి చేస్తుంది అని ఇప్పుడు మనం నిరూపించాలి. దాని క్రింది పటం ద్వారా మనం నిరూపించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ అంది స్మాల్ లెటర్స్ నే కదండి. ఇక్కడ నేను టార్చ్ లైట్ వేస్తాను చూడండి. ఎస్ ఇది సమోత్పత్తి రేఖల సహాయంతో ఇక్కడ ఎక్సర్ ఓహిలిన్లు వారి యొక్క సిద్ధాంతాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఏఏబిబి అనేటువంటివి సమోత్పత్తి రేఖలు. సమానమైన ఉద్యమదారునికి సమానమైన ఉత్పత్తి స్థాయిని అందించే రేఖలే సమోత్పత్తి రేఖలు. ఇవి ఎటుంటాయి? ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి మూలానికి కుంభాకారంగా ఉంటాయి. ఓకే. సో ఏఏబిబి అనేటువంటివి రెండు సమోత్పత్తి రేఖలు. ఇవి ఉత్పత్తి ప్రతిఫలాలను తెలియజేయటం అనేటువంటి జరుగుతుంది. రెండు దేశాలలో కూడా ఈ సమోత్పత్తి రేఖలు అనేటువంటివి ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ సమోత్పత్తి రేఖల ప్రకారం ఏంటి? ఏ మూలధన సాంద్రత గల వస్తువు, ఇది ఏ అనేటువంటిది మూలధన సాంద్రత గల వస్తువు, బి అనేటువంటిది శ్రమ సాంద్రత గల వస్తువు. రైట్. ఇక్కడ మూలధనం తక్కువగా ఉన్నటువంటి దేశం ఏది? మొదటి దేశంలో మూలధనం తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఎక్కడైతే ఈ సమోత్పత్తి రేఖ కారకాల ధర రేఖ ఉంది, కారకాల ధర రేఖకు స్పర్శరేఖగా ఉంటుందో అక్కడ సమతౌల్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు ఏ మూలధన సాంద్రత గల వస్తువు, బి శ్రమ సాంద్రత గల వస్తువు. మూలధనం చౌకగా గల దేశం 1లో P0 ఎక్కడ ఉంది? P0 అనేటువంటిది దేనిని సూచిస్తుంది? ఉత్పత్తి కారకాల యొక్క ధరను సూచించే రేఖ. అంటే ఉత్పత్తి కారకాల ధర రేఖ లేదా సమవ్యయ రేఖ అని కూడా మనం చెప్పవచ్చు. సమోత్పత్తి రేఖలు ఆయా వస్తువులను ఒక యూనిట్ అంటే ఒక యూనిట్ ఏ వస్తువుని లేదా ఒక యూనిట్ బి వస్తువుని ఇది సూచించటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, OA1 మూలధనం, ఇక్కడ OA1 మూలధనము, OA1 శ్రమ సహాయంతో ఒక యూనిట్ ఏ వస్తువుని ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా OB1 మూలధనము, OB1 శ్రమ సహాయంతో ఒక యూనిట్ బి వస్తువు, అదేవిధంగా ఒక యూనిట్ ఏ వస్తువు, ఇంతకు చెప్పినట్టు ఒక యూనిట్ ఏ ఒక యూనిట్ బి వస్తువు ఉత్పత్తి కావటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దేశం 1లో మొదటి దేశంలో మనం చూసినట్లయితే
జిహెచ్ రేఖను ఇప్పుడు ఆదాయ రేఖ లేదా వ్యయ రేఖగా పరిశీలిద్దాం. ఇది P0 రేఖనే ఆదాయ రేఖ లేదా వ్యయ రేఖ అని కూడా మనం చెప్పవచ్చు. ఈ రేఖను మనం చూసినట్లయితే ఒక యూనిట్ ఏను ఉత్పత్తి చేయడానికి పట్టే వ్యయం అది మూలధనంలో చెప్పవచ్చు, లేదంటే శ్రమలో కూడా చెప్పవచ్చు. ఒక యూనిట్ ఏ యొక్క ఉత్పత్తి వ్యయం మూలధనంలో కొలిస్తే ఓజీ, ఇక్కడ చూడండి, ఒక యూనిట్ ఏ ఉత్పత్తి వ్యయం మూలధనంలో కొలిస్తే ఓజీ, శ్రమలో కొలిస్తే ఓహెచ్ అనేటువంటిది అవుతుంది. ఇదే దేశం వన్లో మనం చూసినట్లయితే ఒక్క యూనిట్ బి ఉత్పత్తి వ్యయం, ఇక్కడ దేశం వన్లో ఒక యూనిట్ బి ఉత్పత్తి వ్యయం ఒక యూనిట్ ఏ ఉత్పత్తి వ్యయం అంతే ఉంటుంది. రెండు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఒక యూనిట్ బి ఉత్పత్తి వ్యయం మూలధనంలో కొలిస్తే ఓజీ, శ్రమలో కొలిస్తే ఓహెచ్ అనేటువంటిది అవుతుంది. సేమ్, రెండు సమానంగా ఉంటాయి. ఇప్పుడు దేశం 2లో రెండు వస్తువులు ఉన్నాయనుకుందాం. ఒక యూనిట్ ఉత్పత్తి వ్యయాన్ని మనం కనుక్కోవాలి. దేశం 2లో రెండు వస్తువుల ఒక యూనిట్ ఉత్పత్తి వ్యయం అనేటువంటిది ఎంత ఉంది. ఇప్పుడు దేశం 2లో దేశం 1లో కన్నా మూలధనానికి సాపేక్షంగా ఎక్కువ ధర ఉంటుంది. ఎందుకంటే ఈ రెండవ దేశంలో శ్రామిక శక్తి ఎక్కువ ఉంటుంది, మూలధనం కొరతగా ఉంటుంది, కాబట్టి మూలధనానికి చెల్లించే ధర ఎక్కువగా ఉంటుంది. మనకు దేశం 2 గురించి ఇది మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే దేశం 2లో ఉత్పత్తి సాధనాల ధర నిష్పత్తి రేఖ వాలు P0 రేఖ యొక్క వాలు కన్నా తక్కువగా ఉంటుంది. కింద ఉంది, ఎక్కడుంది, కింద ఉంది. అంటే తక్కువ వాలు కలిగి ఉంది. పైన ఉంటే ఎక్కువ వాలు, కింద ఉంటే తక్కువ వాలు కలిగి ఉన్నట్లు అర్థం. పైన ఉన్నప్పుడు ధర ఎక్కువ ఉంటుంది, కింద ఉంటే రేఖ ధర అనేటువంటిది కారకం యొక్క ధర తక్కువ ఉంటుంది. P1 దేశం 2లో ఉత్పత్తి కారకాల ధర రేఖ. ఇక్కడ P1 రేఖ ఉంది కదా, ఇది దేశం 2 యొక్క ఉత్పత్తి కారకం యొక్క ధర రేఖ. ఇది ఏ సముత్పత్తి రేఖకు ఈ అనే బిందువు వద్ద స్పర్శ రేఖగా ఉంది. దీనికి సమాంతరంగా P2 అనే ఉత్పత్తి కారకాల యొక్క ధర రేఖ ఉంది. ఇది బీబీ సమోత్పత్తి రేఖకు, ఇక్కడ P2 బీబీ సమోత్పత్తి రేఖకు F అనే బిందువు వద్ద స్పర్శ రేఖగా ఉంది. అంటే P2 రేఖ P1 రేఖకు కింద ఉంది. P2 రేఖ P1 రేఖకు కింద ఉంది. దేశం 2లో వస్తువు ఏ ఒక యూనిట్ ఏ వస్తువు ఉత్పత్తి వ్యయం మూలధనంలో కొలిస్తే దేశం 2లో దేశం 2గా కొలిస్తే ఓసి, ఇక్కడ ఉంది, ఇది దేశం 2కి సంబంధించి అనుకున్నాం. ఓసి ఒక యూనిట్ బి ఉత్పత్తి వ్యయం మూలధనంలో కొలిస్తే ఓడి. ఇదేమో ఒక యూనిట్ మూలధన వస్తువుని సూచిస్తుంది, ఇదేమో ఒక యూనిట్ శ్రమ వస్తువుని సూచిస్తుంది. అంటే రెండవ దేశంలో శ్రమ కారకానికి చెల్లించే ధర కంటే మూలధన కారకానికి చెల్లించే ధర అనేటువంటిది ఎక్కువగా ఉంది. కాబట్టి దేశం 2లో వస్తువు బి కన్నా వస్తువు ఏను ఉత్పత్తి చేయడానికి ఎక్కువ వ్యయం అనేటువంటిది అవుతుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి రెండు దేశాలను ఉత్పత్తి వ్యయాలను పోల్చి చూస్తే దేశం 1లో వస్తువు ఏను ఉత్పత్తి చేయడం సాపేక్షికంగా తక్కువ అవుతుందని, దేశం 2లో వస్తువు బిను ఉత్పత్తి చేయడం సాపేక్షికంగా చౌక అవుతుందని. ఓకే, దేశం 1లో మూలధన సాంద్రత గల వస్తువుని తక్కువ వ్యయానికి ఉత్పత్తి చేయవచ్చని, దేశం 2లో శ్రమ సాంద్రత గల వస్తువుని తక్కువ వ్యయానికి ఉత్పత్తి చేయవచ్చు అని మనం చెప్పవచ్చు. కాబట్టి కారకాల లభ్యతలో తేడా అనేటువంటిది ఉండటం వల్ల ఉత్పత్తి వ్యయాలు మారి తద్వారా రెండు దేశాల మధ్య వ్యాపారం అనేటువంటిది జరుగుతుంది అని ఇక్కడ ఎవరు ఇక్సర్ ఓహ్లిన్ అనే ఆర్థికవేత్తలు తెలియజేయడం జరిగింది. కాబట్టి వ్యాపారం జరగకంటే ముందు మనం చూసినట్లయితే వ్యాపారం జరగకంటే ముందు రెండు దేశాలలో కూడా ఈ కారకాల యొక్క ధరలు అనేటువంటి విభిన్నంగా ఉన్నాయి. ఎప్పుడైతే రెండు దేశాల మధ్య వ్యాపారం జరిగిందో అప్పుడేమవుతుంది, ఈ వడ్డీ రేట్లు కావచ్చు, వేతన రేట్లు కావచ్చు, రెండు కూడా సమానం కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్పవచ్చు. సో ఇట్లా ఉత్పత్తి కారకాల లభ్యతలో తేడాల వల్లనే ఉత్పత్తి వ్యయాలు మారి తద్వారా వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారం శ్రామిక శక్తి ఎక్కువ ఉన్న దేశాలు శ్రమ సాంద్రితమైనటువంటి వస్తువుని, మూలధనం ఎక్కువగా ఉన్న దేశాలు మూలధన సాంద్రితమైనటువంటి వస్తువుని ఎగుమతి చేయడం ద్వారా రెండు దేశాలకు రెండు వస్తువులు కూడా తక్కువ ధరకే లభించవచ్చు. తద్వారా వ్యాపారం వల్ల రెండు దేశాలు ప్రయోజనం పొందుతాయని తెలియచేయటం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది ఆర్థికవేత్తలు ఈ సిద్ధాంతాన్ని విమర్శించటం అనేటువంటి జరిగింది. అంటే ఈ సిద్ధాంతానికి కూడా కొన్ని పరిమితులు అనేటువంటివి ఉన్నాయని చెప్పవచ్చు. ఏంటది?
ఒక వస్తువుకు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఉత్పత్తి పద్ధతి ఉంటుందని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. కానీ వాస్తవానికి ఆ విధంగా ఉండదు. ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి సాంకేతికంగా అనేక రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వస్త్రాన్ని మనం తీసుకున్నట్లయితే వస్త్రాన్ని ఉత్పత్తి చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. చేతి మగ్గం ద్వారా కావచ్చు, మరమగ్గం ద్వారా కావచ్చు, యంత్రాల సహాయంతో కావచ్చు వస్త్రాన్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? వస్త్రాన్ని ఉత్పత్తి చేయడానికి ఒకే పద్ధతి ఉంటుంది, అన్ని దేశాలలో ఈ పద్ధతి అనేటువంటిది ఉపయోగిస్తారని ఈ సిద్ధాంతం ప్రమేయం చేయడం అనేటువంటి జరిగింది. కానీ వాస్తవానికి ఈ విధంగా ఉండదు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఏంటి, ఈ సిద్ధాంతం ప్రకారం శ్రామిక శక్తి ఎక్కువ ఉన్న దేశాలు శ్రమసాంధితమైనటువంటి వస్తువుని ఎగుమతి చేస్తాయి. మూలధనం ఎక్కువగా ఉన్న దేశాలు మూలధన సాంధితమైనటువంటి పద్ధతిని ఎగుమతి చేస్తాయని చెప్పారు. కానీ లియాన్టీఫ్ అనే ఆర్థికవేత్త ఈ సిద్ధాంతాన్ని అమెరికా విషయంలో పరీక్షించటం అనేటువంటి జరిగింది. అంటే అమెరికాలో మూలధనం అనేటువంటిది సమృద్ధిగా ఉంటుంది, శ్రమ అనేటువంటిది కొరతగా ఉంటుంది. కాబట్టి అమెరికా ఎగుమతులన్నీ కూడా మూలధన సాంధితమైనవి ఉండాలి, దిగుమతులన్నీ కూడా శ్రమ సాంధితమైనవి అయి ఉండాలి. కానీ వాస్తవానికి మనం చూసినట్లయితే అమెరికా ఎగుమతులు దిగుమతులు అనేటువంటివి ఈ సిద్ధాంతానికి భిన్నంగా ఉన్నాయని లియాన్టీఫ్ అనే ఆర్థికవేత్త గుర్తించారు. అమెరికా ఎగుమతులు అన్నీ శ్రమశాంతితమైనటువంటివి, దిగుమతులన్నీ మూలధన శాంతితమైనవని లియాన్టీఫ్ కనుగొనడం అనేటువంటిది జరిగింది. అంటే కొన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి డాటాను తీసుకొని అమెరికా విషయంలో ఈ సిద్ధాంతాన్ని పరీక్షించినప్పుడు వ్యతిరేకమైనటువంటి రిజల్ట్ అనేటువంటి రావడం జరిగింది. ఈ ఫలితాన్ని కనుగొన్నది లియాన్టీఫ్ కాబట్టి దీన్ని లియాన్టీఫ్ వైపరీత్యం అని పిలవటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి సాంప్రదాయ సిద్ధాంతం కానీ ఆధునిక సిద్ధాంతం కానీ అంతర్జాతీయ వ్యాపారం ఎందుకు జరుగుతుందనే సంతృప్తికరమైనటువంటి సమాధానం మాత్రము ఇవ్వలేకపోయినాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎగుమతి దిగుమతులు చారిత్రక పరిస్థితులు కావచ్చు, ప్రభుత్వ విధానాల వల్ల కావచ్చు, అభివృద్ధి స్థాయిలో తేడాల వల్ల కావచ్చు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితి వల్ల కావచ్చు, భౌగోళిక పరిస్థితులు కావచ్చు, వనరుల లభ్యత కావచ్చు, ఇటువంటి అనేక అంశాలను బట్టి కూడా నిర్ణయం కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి రెండు సిద్ధాంతాలు కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానం మాత్రం ఇవ్వలేకపోయినాయని మనము చెప్పవచ్చు. అంతేకాకుండా ఏంటి, ఈ అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకొని సిద్ధాంతాన్ని రూపొందించడం కూడా కొంతవరకు కష్టం. కాకపోతే లభ్యతలో తేడాల వల్ల, కారకాల లభ్యతలో తేడాల వల్ల, రాజకీయ విధానాల వల్ల, ప్రజల యొక్క అభిరుచులు అలవాట్లలో తేడాలు ఉండటం వల్ల, అదేవిధంగా అభివృద్ధి స్థాయిలో తేడాలు ఉండటం వల్ల, చారిత్రక పరిస్థితుల వల్ల కూడా వ్యాపారం అనేటువంటి జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఏడైపోతుంది.